మోషే భక్తుడు భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు, అంటే ఓర్చుకునే తత్వం కలిగిన వాడు. మరి మీకున్నదా సహనం? ప్రార్థనకు వెళ్ళే బిడ్డలైన మీకు సహనం ఉండాలి. కొంతమంది సహనాన్ని కోల్పోయి ఇంటిలో బీరువాళ్ళను గుద్దేస్తారు, అద్దాలు పగలగొట్టేస్తారు, చేతిలో ఉన్న వస్తువులను విసిరి కొట్టేస్తారు, సెల్ ఫోన్లను తుప్పు కింద చిత్త కొట్టేస్తారు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు తమ యొక్క అసహనాన్ని, తమ యొక్క అజ్ఞానాన్ని అలా ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలు భర్తలు ఎప్పుడైతే ఇలా చేశారో బట్టలన్నీ సదురుకొని పుట్టింటికి వెళ్ళిపోతారు. వీళ్ళు ప్రార్థనా పరులే, దేవుని పిల్లలే, వీళ్ళేం దయ్యం బిడ్డలు కాదు. ఇలాంటి పరిస్థితి, సహనం లేని పరిస్థితులు ఉంటే దేవుడు మాట్లాడడు. ఎందుకంటే నీ ప్రవర్తన ఆయనను నీ దగ్గరకు రాకుండా చేస్తుందన్నమాట. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, బిడ్డలు విసిగించినప్పుడు తొందరపడి మాట్లాడొద్దు. స్త్రీలారా, మీ భర్తలు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు తొందరపడి మాట్లాడొద్దు. పురుషులారా, మీ భార్యలు కొన్నిసార్లు మిమ్మల్ని విసిగించినప్పుడు, మీ పిల్లలు మాట విననప్పుడు తొందరపడి టంగు స్లిప్ అవ్వద్దు. ఎందుకనంటే మీరు తొందరపడితే ఇదిగో దేవుని స్వరాన్ని కోల్పోతారు. మీరు తొందరపడితే దేవుని దర్శనాలు కోల్పోతారు. చూడండి, మోషే దర్శనము పొందాడు, మోషే దేవుని స్వరమును విన్నాడు, మోషే దేవునితో మాట్లాడాడు.